నీటిలో మునిగి ఉండే ఈ ఆలయంలో స్వర్గానికి మెట్లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? వనవాసంలో ఉన్న పాండవులు శరీరంతో పాటు స్వర్గానికి వెళ్లాలనే కోరికతో స్వర్గానికి దారి నిర్మించాలనుకున్నారు. అందుకోసం తమకి సాయం చేయమని పాండవులు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించడంతో వారు స్వర్గానికి మెట్లు నిర్మించడానికి వీలుగా 6 నెలల కాలాన్ని శ్రీకృష్ణుడు ఒక్క రాత్రిగా మార్చేశాడు. ఈ మెట్లతో పాటు ఆలయాన్ని నిర్మించే సమయంలో పాండవులు సూర్యకిరణాల్ని చూడకూడదని, ఒకవేళ పాండవులు సూర్యకిరణాల్ని చూస్తే ఆ మెట్ల నిర్మాణం ఆపేయాలని శ్రీకృష్ణుడు షరతు విధించాడు. ఆలయ నిర్మాణం పూర్తయి పాండవులు మెట్లు నిర్మిస్తూ ఉండగా ఎంతకీ తెల్లారడం లేదని ఓ మహిళ ఆకాశ దీపాన్ని వెలిగించింది. ఆ దీపాన్ని దూరం నుండి చూసిన పాండవులు సూర్యకిరణాలుగా భావించి వారు చేస్తున్న పనిని విడిచిపెట్టి తిరిగి వనవాసానికి వెళ్ళిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో ఉండే ఈ బాతుకిల్లడి శివాలయంలో పాండవులు ప్రతిష్ఠించిన శివలింగంతో పాటు ఆ మెట్లని కూడా మనం చూడవచ్చు. జై శ్రీకృష్ణ.